కృష్ణకుమారి గారు నమస్తే అండి. నమస్తే అండి. మేడం, నాకు ఒకటి అర్థం కానిది, మనకి నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ వారు కానీ ముద్రా లోన్లు అన్ని లక్షల మందికి ఇచ్చాం, ఇన్ని లక్షల మందికి ఇచ్చాం అని చెప్పి బాగా బాగా పబ్లిసిటీ ఇస్తున్నారు. అసలు ఈ ముద్రా లోన్లు అంటే ఏంటి మేడం? మీకు ఏమన్నా ఐ మీన్ మీకు ఏమైనా ఫస్ట్ హ్యాండ్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా? మీరు చెప్తే వినాలంది, చెప్పండి. ఇప్పుడు ముద్రా లోన్లు అనేవి వాటికి వాళ్ళు ప్రాజెక్ట్ రిపోర్టు సబ్మిట్ చేసుకున్న దాన్ని బట్టి 5 లక్షల, 10 లక్షల, 2 లక్షల, 1 లక్ష ఇట్లా ముద్రా లోన్స్ ఉన్నాయి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరు వెళ్ళండి బ్యాంకులకి, మీకు లోన్ ఇచ్చేస్తారు. ముద్రా లోను అని చెప్పండి. చెప్పగానే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేస్తాయి. అంటే ఎట్లా అంటే ఆ నరేంద్ర మోడీ మొదటిసారి అధికారంలోకి వచ్చేటప్పుడు స్విస్ బ్యాంక్ లో కాంగ్రెస్ వాళ్ళు దాచుకున్న డబ్బులన్నీ చాలా ఉన్నాయి, నల్లధనం ఉండిపోయింది అక్కడ. ఆ నల్లధనాన్ని మీకు ఆ ఒక్కొక్కరికి 15 లక్షలు వస్తాయి, పేదవాళ్ళందరికీ. ఆ డబ్బుల్ని మీకు వచ్చేటట్లు నేను చేస్తాను. అందుకే నేను మీకు జన్ధన్ ఖాతాలు ఆ, ఓపెన్ చేయిస్తున్నాను మీ చేత. మీరు ఓపెన్ చేసుకోవడం ఆలస్యం, ధన్ ధన్ అని పడిపోతాయి అని చెప్పి చెప్పాడు. అదే విధంగా ఇప్పుడు ఈ ముద్రా లోన్స్ కూడా మీరు ఎల్లండి ఇచ్చేస్తారు, మీరు ఎల్లండి ఇచ్చేస్తారు అని చెప్పి. కానీ ఈ ఎల్లండి ఇచ్చేస్తారు, ఎల్లండి ఇచ్చేస్తారు అన్నదానికి అక్కడికి వెళితే జరిగిన దానికి ఆమ్, నాకు కూడా ఒక అనుభవం ఉంది. ఏంటి అంటే నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేస్తుంటా కదా పోలీస్ స్టేషన్లో. ఆ, ఒక అమ్మాయి వచ్చి, "ఉమ్, నా భర్త తాగుతాడండి, తాగింది చాలనట్లు ఇప్పుడు వేరే అమ్మాయిని పెళ్లి చేసేసుకున్నాడు. నేను ఆ ఆధారాలతోటి నేను కోర్టులో కేసు కూడా వేశాను. ఆ, అయినా కానీ ఏమీ ప్రయోజనం కనిపించట్లేదు. సరే, ఎలాగూ నాకు భర్త లేడు కాబట్టి ఆ, నాకేమైనా ఆ, పైగా అతను వేరే పెళ్లి చేసుకుని కూడా నా దగ్గరకు వచ్చి వేధిస్తున్నాడు, నన్ను విసిగిస్తున్నాడు, నా పని నన్ను చేసుకొని ఇవ్వట్లేదు, నేనేదో చిన్న చితక పనులు చేసుకుని అని మా దగ్గరకు వచ్చి అతను మా జోలికి రాకుండా చూడండి మేడం అని చెప్పి ఆ అమ్మాయి అర్థించింది. అయితే సరే, అతను పిలిస్తే అతను కౌన్సిలింగ్కి రాలా. నేనేం చెప్పానంటే సరే, అతను వచ్చేలాగా కనిపించట్లేదు, అతనికి ఇక ఆ మాదిరి భయభక్తులు కూడా ఉన్నట్లేవు. ఈసారి గనక నీ దగ్గరకు వస్తే గనక నువ్వు 100కి కాల్ చేయమ్మా, పోలీసులు వచ్చి వాళ్ళే చూసుకుంటారు, కాస్త ఆలస్యం అయితే అయింది, 100కి కాల్ చేసుకో అని చెప్తే, ఆ అమ్మాయి మరి ఆర్థిక పరిస్థితులు ఏంటి, ఇప్పుడు భర్త లేడు, ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళాడు, ఏం చేసుకుంటావు అంటే, "ఆ, ఏం లేదు మేడం, నేను ఇప్పుడు బయటికి వెళ్ళి పనులు చేసుకోవాలనుకోండి, పిల్లలు చిన్న పిల్లలు కదా, ఆ పిల్లల్ని నేను వదిలిపెట్టి ఉండలేను. అందుకోసం ఏంటంటే నేను ఒక ప్లేస్ నేను చూసుకుంటాను, నేను ఉండే ఇంటి దగ్గరనే, అద్దెకు తీసుకున్న ఇంటి దగ్గరనే ఒక చిన్న షాప్ పెట్టుకుంటాను. అంటే గాజుల షాపు ఇట్లాంటి ఏవో చిన్నవి, ఫ్యాన్సీ స్టోర్ లాంటిది పెట్టుకుంటాను. నాకు అంటే మరి ఎంత కావాల్సి ఉంటుందమ్మా నీకు అని అంటే, ఒక 50,000 లోన్ కావాల్సి ఉంటది అంటే, నేను అప్పుడే ఈ పేపర్లో ఈ హడావుడి అంత పెద్ద పెద్ద ఆమ్, ఇవి ఇస్తారు కదా, ఏమంటారు వాటిని, అడ్వర్టైజ్మెంట్స్ ఇస్తారు కదా. అయితే నేను అది చూసి, అవునమ్మా కరెక్టే కదా, ఇదేదో బాగానే ఉంది. నువ్వు నువ్వున్న ఇంటి ఏరియాలో నువ్వు బ్యాంక్కి వెళ్ళమ్మా, వెళ్ళి అప్లై చేసుకో. ఒకవేళ బ్యాంక్ వాళ్ళు ఏదన్నా అడిగితే నేనైనా మాట్లాడతాను, అది ఇది అని చెప్పి నేను చెప్పి పంపించాను. నాకేమనిపించిందంటే, పోనీలే, ఇప్పుడు భర్త అనేవాడు మోసం చేసినా గానీ ప్రభుత్వం అనేది ఆ అమ్మాయికి అండగా నిలబడింది కదా అనుకున్నాను. అని నేను నేను నిజంగా నమ్మానండి, ముద్ర లోన్ వస్తుందంటే వచ్చేస్తుందని నేను నమ్మాను. సరే, వెళ్ళింది ఆ అమ్మాయి, బ్యాంక్ చుట్టూ తిరిగింది తిరిగింది, అప్పుడు ఆ అమ్మాయి పనులు చేసుకుంటా ఉంటది, ఆ పనులు కూడా మానేసి వెళ్ళింది. ఫైనల్ కి వాళ్ళు తేల్చింది ఏంటి అంటే, నీకు లోన్ ఇవ్వం, నువ్వు ఒంటరి మహిళ అని ఎలా చెప్తావు, అసలు నీ తరఫు నుంచి నీ స్పౌస్ ఎవరు, ఆ స్పౌస్ సంతకం తీసుకురా. ఆ స్పౌస్ లేడు, నీతో ఉండట్లేదు అని చెప్తున్నావు, మరి నీ తరఫున గ్యారంటీ ఇచ్చేది ఎవరు? మీ అమ్మానో మీ నాన్నో మీ బ్రదర్స్నో ఎవరినో ఒకరిని తీసుకురా. తల్లి లేదు, తండ్రి ఇంకో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయాడు, బ్రదర్స్ ఉన్నారు. ఏంటంటే ఇక్కడ వచ్చి సంతకం పెడితే ఈమె లోన్ కట్టకపోతే వాళ్ళ మీద ఎక్కడ పడుతుందో అని వాళ్ళు రాలేదు.
ఇంత చేసి ఇక నేను చివరికి విసిగిపోయి విసిగిపోయి ఒక లీడర్ని హెల్ప్ చేయమని అడిగా. అంటే ఈ పార్టీ తాలూకు, అంటే ఎవరైతే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారో వాళ్ళకి ఆయనకి ఫోన్ చేశా. ఫోన్ చేసి, ఏమండి నేను ఇట్లా పలానా సో అండ్ సో అండి, కొంచెం ఆమెకి లోన్ వచ్చేటట్లు చేయండి అంటే, ఆ, మీకు ఎలా తెలుసు ఆవిడ? నేను ఇట్లా పలానా ఎన్జిఓ ద్వారా జాబ్ చేస్తానండి, పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇస్తాను అంటే, ఓహో ఎన్జిఓ ద్వారా ఇస్తారా? ఆ, అంటే ఆ ఎన్జిఓ ఎవరండి? నేను చెప్పాను ఆ ఎన్జిఓ ఎవరు. నేను భూమిక ఉమెన్స్ కలెక్టివ్ అండి, అదండి ఇదండి. ఇక అంతేనండి, ఆయన నా ఫోన్ ఎత్తటం మానేశాడు. ఇంక నేను అప్పుడు ఆ అమ్మాయికి ఏం చెప్పానంటే, ఇట్లా కాదమ్మా, నీకు ముద్రా లోన్ రాదు, అర్థమైపోయింది నాకు. నీ పిల్లల్ని నేను స్టేట్ హోమ్ లో పెట్టిస్తాను, చైల్డ్ వెల్ఫేర్ కమిటీతో మాట్లాడి. నువ్వు అప్పుడు ఆ, కొంతమంది ఆ, బాగా డబ్బులున్న వాళ్ళ ఇంట్లో 24 hours మెయిడ్స్ ని పెట్టుకుంటా ఉంటారు. అలా నీకెక్కడో ఒక చోట నేను జాబ్ ఇప్పిస్తాను, మెయిడ్ జాబ్ ఇప్పిస్తాను, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉండిపోతే అక్కడే నీకు తిండి అన్ని సరిపోతాయి. నీ పిల్లలేమో అక్కడ ఉంటారు, హోమ్ లో ఉంటారు, నువ్వు అప్పుడప్పుడు వెళ్ళి పిల్లల్ని చూసుకుంటా ఉండు గాని గవర్నమెంట్ హోమ్ లో బాగానే చూసుకుంటారు, బాగానే ఉంటది అని చెప్పారు. చెప్తే ఇంకా సిడబ్ల్యూసి వాళ్ళని కన్విన్స్ చేసి, అసలు ఇదంతా ఒక పుస్తకం రాయొచ్చండి ఆ అమ్మాయి చరిత్ర. ఆ, కేస్ స్టడీ. ఉమ్, కేస్ అక్కడ స్టడీ మాట. చేర్పించాను. ఆ కేస్ స్టడీ అంటారు కదా, కేస్ స్టడీ కింద తీసుకోవచ్చు. కేస్ కేస్ స్టడీ అనమాట. తీసుకెళ్ళి నేను సిడబ్ల్యూసితో మాట్లాడి అక్కడే హోమ్ లో చేర్పించా. హోమ్ లో చేర్పించిన తర్వాత సెలవులకి, అంటే ఎప్పుడైనా 1 2 రోజులు సెలవులు వస్తాయి కదా, ఆ సెలవులకి ఆ అమ్మాయి ఎవరింట్లో అయితే పని చేస్తుందో వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొచ్చుకొని ఆ ఆ అమ్మాయికి ఒక రూమ్ ఇస్తారు కదా, రూమ్ లో పెట్టుకుంది. కరెక్ట్ గా అదే టైంకి పిల్లలకి చికెన్ పాక్స్ వచ్చిందండి. ఈ అంటే ఇది ఒక ఏమంటారు, ఒక సీరియల్ లాగా సాగిందంటే నమ్మండి. ఆ అమ్మాయి మళ్ళీ సీన్ కట్ చేస్తే ఆ, ఈ ఇక్కడ ఉద్యోగం పోయింది ఆ అమ్మాయికి, ఈ మెయిడ్ ఉద్యోగం పోయింది. నీ పిల్లలు పద్దాక ఇక్కడ తీసుకొస్తానంటే కుదరదు, ఇప్పుడు తీసుకుని వస్తే 2 రోజులని తీసుకొస్తే ఇప్పుడు చికెన్ పాక్స్ వస్తే 15 రోజులు ఉంచుకున్నావు. అక్కడ వాళ్ళేమో చికెన్ పాక్స్ వస్తే కూడా మీరు మీ ఇంట్లో పెట్టుకోవడానికి వీల్లేదు, మా దగ్గరికి ఇవ్వాలి, మేమే చూసుకుంటాము. 15 రోజులు గనక ఇక్కడ లేదు అంటే గనక అడ్మిషన్ క్యాన్సిల్ అవుతుందని వాళ్ళు అంటారు. సరే చివరికి వీళ్ళకి వాళ్ళకి మధ్యలో ఆ అమ్మాయి నలిగిపోయి ఆ ఉద్యోగం మానేసి, పిల్లలు లేకుండా నేను ఉండలేకపోతున్నానమ్మా అని పిల్లల్ని తీసుకొచ్చేసుకుందండి వెనక్కి. అంటే మీరు చూడండి, ఒక అవసరమైన మహిళ ఇక్కడ మనం గమనించాల్సింది. ఆమె పెట్టుకుంటానన్నది ఒక చిన్న ఫ్యాన్సీ స్టోరు, 50,000 లోను. దీనికి మీకు స్పౌస్ ఎవడో కావాలి, ఆడు బాధ్యత లేకుండా వెళ్ళిపోయిన మొగుడు కావాలి మీకు, లేకపోతే ఆమె కుటుంబ సభ్యులు కావాలి. కానీ ఇవే ముద్రా లోన్లు మీ పార్టీ తాలూకు కార్యకర్తలు కానీ, మీ పార్టీ తాలూకు చోటా మోటా నాయకులు కానీ అప్లై చేసుకుంటే క్షణాల్లో వచ్చేస్తాయి మీకు లోన్స్. ఈ పథకాలన్నీ పెట్టిందే వాళ్ళ కార్యకర్తల కోసం. ఇంతకు ముందు కూడా పోయినసారి మీకు గుర్తుండే ఉంటే, వాజ్పేయి గవర్నమెంట్ లో విచ్చలవిడిగా పెట్రోల్ బంకులు బీజేపీ పార్టీ కార్యకర్తలకు ఇస్తే, తర్వాత వచ్చిన ప్రభుత్వం, అంటే రూల్ ఎలా ఉంటదంటే, హెచ్పిసిఎల్ వాళ్ళ ఈ రూల్స్ ఒక కుటుంబంలో ఒకరికే ఇవ్వాలి. దేశంలో ఇంకెక్కడ రెండో బంక్ ఉండటానికి వీల్లేదు. కానీ ఒకే మనిషికి 2 3 బంకులు బినామీల పేర్లతో ఇస్తే అవన్నీ రద్దు చేయడం జరిగిందండి. వాళ్ళు ఏంటి అంటే ప్రజాధనంతో కార్యకర్తల్ని పోషించి ఆ కార్యకర్తల ద్వారా అధికారంలోకి రావాలి, వాళ్ళ ఉద్దేశం అది. పెద్దవాళ్ళు పెద్ద స్కాములు చేస్తారు, చిన్నవాళ్ళు చిన్న స్కాములు చేస్తారు. లేదు అనుకుంటే వేరే చోట స్కామ్ చేసిన వాళ్ళు వీళ్ళ పార్టీలో చేరగానే, వాషింగ్ పౌడర్ నిర్మా అని మనం అనుకున్నాం కదా, వీళ్ళ వాషింగ్ మిషన్ లో వేయగానే వాళ్ళు
మామూలు అయిపోతారు. అంటే వాళ్ళకున్న మురికి, వాళ్ళకున్న ఇది, వాళ్ళు చేసిన పాపాలు అన్ని పోతాయి, వాళ్ళు చేసిన మోసాలు అన్ని అన్ని పోతాయి. ఈ దేశంలో ఉండగలిగేంత పరిస్థితి ఉంటే ఈ దేశంలో ఉంటారు. లేదు ఈ దేశంలో ఉండటం కష్టం అయితే గనక చక్కగా వాళ్ళకి పాస్పోర్ట్లు ఇచ్చి లండన్ ఫ్లైట్ ఎక్కిస్తాం మనం. ఇప్పుడు లండన్ లో విశ్రాంతి తీసుకున్న మహాయోధులు ఉన్నారు. ఇక్కడ వాళ్ళు మరి ఏమి కష్టాలు పడ్డారో పాపం, ఈ బ్యాంకులు వాళ్ళ వల్ల, వాళ్ళ ఒత్తిళ్లు తట్టుకోలేక ప్రశాంతమైన జీవితం లండన్ లో గడుపుతున్నారు. వాళ్ళందరినీ పంపించింది, వాళ్ళ మొత్తాన్ని ఫ్లైట్ దగ్గరుండి స్పెషల్ ఫ్లైట్స్ వేసి పంపించింది నరేంద్ర మోడీ, అమిత్ షా. అదే మేడం. ఇదండి ముద్రా లోన్స్ ముసుగులో జరుగుతున్న అసలైన విషయం ఇది. ఇవన్నీ వాళ్ళ పార్టీ వాళ్ళ కోసం వాళ్ళు పెట్టుకున్నయే. ఎవరన్నా అదవా నోరేసుకుని పడితే ఏదైనా ఉమ్, ఏమన్నా ఒకటి అరా వచ్చాయేమో గాని వాళ్ళు అడిగినవి అన్ని ఇస్తే గనక, అంటే ఒక స్పౌస్ ఉండి ఆ మళ్ళీ గ్యారంటీ కూడా అడుగుతున్నారు. వీళ్ళు ఇచ్చేది ఏంటి అంటే గ్యారంటీతో సంబంధం లేదని చెప్తున్నారు అడ్వర్టైజ్మెంట్ లో, మళ్ళీ గ్యారంటీ అడుగుతున్నారు. అసలు పేదవాళ్ళకి ఏముంటాయండి? వాళ్ళకి ఉండటానికి ఇల్లే లేని వాళ్ళు ఏం గ్యారంటీ ఇస్తారు చెప్పండి? వాళ్ళు మనుషులే గ్యారంటీ, అంతకంటే ఏమీ లేదు. చూద్దాం మేడం ఇది మరి. ముద్ర. ఈ ఉమ్. ముద్రా లోన్ల మీద శ్వేతపత్రం కనీసం ఒక రాష్ట్రానికి, మన రాష్ట్రానికి ఎన్ని వచ్చాయి, ఎవరు వాళ్ళు, ఇటువంటి ఏదైనా శ్వేతపత్రం ఆడిటింగ్ లాంటిది ఏదైనా జరిగి పారదర్శకతని నిరూపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. శీల పరీక్ష మోడీ లాంటి వారు కూడా శీల పరీక్షను ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది నేటి సమాజంలో, నేటి డెమోక్రసీలో. ధన్యవాదాలు మేడం.